అడగాలి ఆ మనిషి అనేది. ప్రజల చేత ఎన్నుకోబడితేనే 17వ వార్డు ఉంటది. లేకపోతే మాత్రం మేము ఎప్పటికీ ఎన్నికల్లో పాల్గొనము, ఎన్నికలు వేయము. ఇక అది మీ ఇష్టం. ఓట్లే బంద్ కావాలి. సౌటుపల్లి మొత్తం ఓట్లు బంద్ అయితేనే మాకు 17 వార్డుకు ఓట్లు వస్తాయి. సౌటుపల్లి బంద్ కాకుంటే సగం వేసి సగం లేకుంటే మా వాడకు పోతాయి. దీనికి పెద్ద మనిషి ఎవరు? మాకు రాజకీయం అనేది పెద్దగా ఏం తెలియదు. కాకపోతే ఓటు అనేది వినియోగించుకోవాలి. పెద్ద మనిషి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్పి మరి ఇక ఏకగ్రీవం అంటారా, మరి ప్రజల చేత ఎన్నుకోబడతారా, ఆ విషయం అనేది మాకు తెలియాలి. మాకు రాజకీయాలు తెలియదు, అన్నేం తెలియదు. మేము ఓటు వేద్దాం అనుకున్నాం అంతే. మాకు ఓటు ప్రత్యేకంగా కావాలి. కొట్టేయమను ఏ నాడే కానీ ఓటు లేదు. 17 వాడకని రమ్మను. ఇంటి పన్నే కానీ మమ్మల్ని కూడా కట్టాము. 5 ఏళ్ళకి ఒకసారి అన్నారు రాడా ఎమ్మెల్యేలు ఎంపీలు. ఇది కరెక్ట్ కాదు కదా. చౌటుపల్లి మొత్తం బంద్ కావాలి, లేకపోతే మా ఓట్లు మాకు కావాలి. అధికారులు ఏం స్పందిస్తలేరు కదా, మరి ఇంతసేపటి నుంచి మీరు గేట్ బంద్ చేసి ఇక్కడనే ఉంటాం. వాళ్ళని ఇక్కడనే ఉంటాం, మేము కూడా ఇక్కడనే ఉంటాం. వాళ్ళు కూడా దూపగొనాలి, మేము కూడా దూపగొనాలి. పోలీసు వాళ్ళకి అడ్డు పడ్డా సరే, మేము చచ్చినా సరే ఇక్కడనే ఉంటాం. గేట్ బంద్ చేస్తాం వాళ్ళందరికీ కూడా. మేమంటే కేర్ లేదా? మా వాడు కేర్ లేదా? రావాలి ఇప్పుడు మా వాడికి వచ్చి మాట్లాడాలి. చౌటుపల్లి ఓట్లు బంద్ కావాలి. ఎమ్మెల్యే వచ్చినాక ఇంటి నుంచి మీరు కదలరా? మేము కదలము. మేము కదులుతందుకేనా పొద్దు నుంచి మేము ఇంత తిరుక్కుంటా ప్రచారం చేసుకుంటూ ఉండేది. చాయ్ నీళ్ళు తాగుకుంటా మేము కదలము. మా 17వ వార్డు ఓట్లు మాకు కావాలి. మా 17వ వార్డు ఓట్లు వస్తున్నాయి. మరి రావాలి మా దగ్గరికి, ఎమ్మెల్యే రావాలి మా దగ్గరికి. గేటుకి తాళం. ఒక్కరన్నా మమ్మల్ని సహకరిస్తలేరు. మరి మీ ఓటు మీకు ఇస్తాం అని కూడా ఎవరు అంటలేదు. మీకు 1400 ఓట్లే కదా, మీకు ఎవరికి ఓట్లు లేవని మాకు ఒక చిన్న స్లిప్ రాసేమను. మేము అప్పుడు కూడా వెళ్ళిపోతాం. ఎంతసేపు అవుతుంది మీరు ఉండబట్టి? ఎంతసేపు అవుతుంది అంటే ప్రజలు ఉన్నారా చచ్చిపోయిరా అని ఏకగ్రీవాలు చేసుకుంటురా? మరి జరగొద్దు, ఇవన్నీ జరగొద్దు. ఇవన్నీ అయ్యేదాకా ధర్నా చేసి కూర్చుందాం. మున్సిపల్ ఆఫీస్ కానీ ధర్నా చేసి కూర్చుందాం. అది చౌటుపల్లి ఓట్లు మొత్తం బంద్ పెట్టాలి. మున్సిపాలిటీ మొత్తం ఓట్లని బంద్ పెట్టాలి. అంతగా డబ్బున్నోనికే అయిపోతుంది. ఇక డబ్బున్నోనికే ఏకగ్రీవం అయిపోతుంది. అదే వాడే వెళ్తాడు ఇక మొత్తం. 17వ వార్డు జనాలని 1400 మందిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవం చేసి ఎవరు రాజగోపాల్ చంపారు. మాకు మున్సిపల్ నుంచి మాకు ఎందుకంటే ఏమున్నా కానీ మాకు ఓటింగ్ ఇవ్వడం కాబట్టి మున్సిపాలిటీ కాబట్టి మా 1400 మందికి డెత్ సర్టిఫికెట్లు ఇస్తే మేము వెళ్ళిపోతాం. మా ఓట్లు కూడా కొట్టేసారు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? ఏ స్పందన లేదు, ఏది లేదు. వచ్చి నిలబడ్డాం. ఎందుకు వచ్చిందని కూడా అడిగేటోళ్ళు లేరు. మున్సిపల్ ఇప్పుడు ఓటింగ్ ఇప్పుడు ఆర్టీఓ ఉండంట అందరు వచ్చి ఏంది అని అని అడిగేటోళ్ళు లేరు. ఆయన నాశంగా తీసుకుపోయి ఏం తెలియని ఆమెకేమి తెలియదు, ఆయనకేమి తెలియదు. వాళ్ళు పైసలు వారేసి రాళ్ళు పట్టుకుంటారు. తీసుకొచ్చి మరి మమ్మల్ని ఎట్లా ఎన్నుకుంటున్నారు? మేము ఇంత మంది వచ్చి వరుతున్నాం, మీరు ఎందుకు బయటకు వెళ్ళారు? వాళ్ళని ఎట్లా